అందరికీ నమస్తే. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ మీద ఇజ్రాయెల్ అమెరికా సాగిస్తున్నటువంటి యుద్ధోన్మాదం, ఇరాన్ మీద యుద్ధం వల్ల అక్కడ మరణిస్తున్నటువంటి ప్రజలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అత్యంత ఏకపక్షంగా అమెరికా ఇజ్రాయెల్ని ఎగేసి ఇరాన్ మీద యుద్ధం చేస్తా ఉంది. ఆ దేశాధినేతని ఖమేనీని కూడా అత్యంత దారుణంగా చంపినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా ఇరాన్ మీద ఇజ్రాయెల్ అమెరికా కలిసి సాగిస్తున్నటువంటి దురాక్రమణ పూరిత యుద్ధాన్ని అన్ని దేశాలు వ్యతిరేకిస్తా ఉన్నాయి, యుద్ధాన్ని ఆపాలని చెప్పేసి కోరుతా ఉన్నాయి. కానీ దానికి భిన్నంగా భారతదేశంలో మాత్రం ఇరాన్ లో సాగుతున్నటువంటి యుద్ధోన్మాదం విషయంలో కానీ, అక్కడ ప్రజలకు అక్కడ జరుగుతున్నటువంటి అనేక చర్యల మీద కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఒక వర్గం ప్రజలు కొంతమంది దాన్ని సంబరాలు చేసుకోవటం, ఇరాను దేశాధ్యక్షుడికి జరిగినటువంటి తగిన శాస్తి జరిగింది, అతను మరణించడమే కరెక్ట్ అని చెప్పేసి రకరకాల వాదనలు వినిపిస్తా ఉన్నాయి. అసలు వాస్తవంగా ప్రపంచంలో అమెరికా సామ్రాజ్యవాదం యొక్క దుష్ఫలితాలు ఎలా ఉంటాయి, అమెరికా సామ్రాజ్యవాదం తలుచుకుంటే దేశాలని ఏ విధంగా నాశనం చేయగలుగుతుంది, ఎలా చేస్తుందని చెప్పేసి ఈ ఇరాన్ మీద జరుగుతున్నటువంటి యుద్ధం వల్ల మనం కొన్ని విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవంగా ఇరాన్ లో ఖమేనీని చంపిన తర్వాత అనేక మంది పసిపిల్లల్ని, స్కూల్ పిల్లల మీద, భవనాల మీద బాంబులు వేసి, క్షిపణులు ప్రయోగించి, మిసైల్స్ ప్రయోగించి పెద్ద ఎత్తున దాడి చేస్తా ఉంది. ఆ దేశాన్ని సర్వనాశనం చేస్తా ఉంది. కానీ ఎందుకు చేస్తా ఉంది అంటే అదేదో గొప్ప విషయం అయినట్టుగా ఒక దురాక్రమణ పూరిత యుద్ధోన్మాది, ఒక ప్రపంచ ఆధిపత్యంగా వ్యవహరిస్తున్నటువంటి అమెరికాకి మద్దతుగా భారతదేశంలో ఉన్నటువంటి ఒక వర్గం మీడియా కావచ్చు, అదే విధంగా బీజేపీ కావచ్చు, బీజేపీని బలపరిచేటువంటి నాయకులు కావచ్చు, సంఘ్ పరివార్ శక్తులు కావచ్చు, అంధభక్తులు, బత్తాయిలు, వాట్సాప్ యూనివర్సిటీ ఫార్వర్డ్ మెసేజ్లు చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఇరాన్ యుద్ధాన్ని, దాని పట్ల కనీసం మానవత్వం లేకుండా ఇరాన్ మీద జరుగుతున్నటువంటి యుద్ధాన్ని బలపరిచే విధంగా, అమెరికాకు మద్దతు ఇచ్చే విధంగా, ఇజ్రాయెల్ మద్దతు ఇచ్చే విధంగా మాట్లాడుతా ఉన్నారు. అంతేకాదు ఇరాన్ కు జరిగినటువంటి అన్యాయం మీద, అక్కడ పౌరులకు జరుగుతున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా, ఆ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద మాట్లాడుతుంటే మీరంతా ఇరాన్కి వెళ్ళిపోవాలని చెప్పేసి, అంటే భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇరాన్ కు మద్దతుగా మాట్లాడితే మీరంతా ఇరాన్కి వెళ్ళిపోవాలని చెప్పేసి, ఇక్కడ ఉండవద్దని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. మరి అదే కరెక్ట్ అయితే ఇరాన్ కి జరుగుతున్నటువంటి అన్యాయం మీద ప్రపంచ దేశాలను కూడా మాట్లాడుతూ ఉన్నాయి. ప్రపంచంలోనే అన్ని దేశాలు దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాయి, ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రపంచ మీడియా కూడా ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం కరెక్ట్ కాదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక వర్గం మీరందరూ అక్కడికి వెళ్ళాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరు గనక ఇజ్రాయెల్ బలపరిచే మీరు, అమెరికాను బలపరిచే మీరు కూడా ఆ దేశాలకు వెళ్ళగలుగుతారా? ముందు మీరు దానికి సమాధానం చెప్పాలి. దాంతో పాటు ఇవాళ ఇరాన్ మీద యుద్ధం ఎందుకు చేస్తా ఉంది అమెరికా అంటే, అమెరికా చెప్తున్న అంశం ఏంటి? ఇరాన్ లో అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పేసి, దాంతో పాటుగా ఇరాన్ దేశాధ్యక్షుడు అత్యంత నియంతగా వ్యవహరిస్తా ఉన్నాడు, అక్కడ ప్రజలకు రక్షణ లేదని చెప్పేసి, అక్కడ మానవ హక్కులు ఉల్లంఘిస్తున్నారని చెప్పేసి, అక్కడ ప్రజలని అనేక రకాల హింసలు చేస్తున్నారని చెప్పేసి ఇవాళ అమెరికా మాట్లాడుతున్నటువంటి మాట. కానీ అది వాస్తవంగా అదేనా? ఒకవేళ ఇరాన్ లోనే ఆ పరిస్థితులే ఉంటే అక్కడ ప్రజలు దానికి వ్యతిరేకంగా మాట్లాడాలి, ప్రజలు అక్కడ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా జరుగుతుంది. కానీ ఇరాన్ లో ఉన్నటువంటి పరిణామాలను ఆధారంగా చేసుకొని అంతర్జాతీయ న్యాయ చట్టాలకు విరుద్ధంగా ఇవాళ నేను జోక్యం చేసుకుంటా, నాకు హక్కు ఉందని చెప్పేసి అమెరికాకు మాట్లాడే హక్కు ఎవరిచ్చారు అసలు? ఇవాళ ఇరాన్ లో దురాక్రమణ పూరితంగా ఆ దేశం మీద పడి అక్కడ ఉన్నటువంటి సమస్యలను సాకుగా చూపెట్టి, నేను ఆ దేశం మీద పెత్తనం చెలాయిస్తా, ఆ దేశాన్ని నేను ఆక్రమించుకుంటా అని చెప్పేసేటువంటి మాట్లాడే నైతిక రాత అమెరికాకి ఎవరిచ్చారు? ట్రంప్కి ఎవరిచ్చారు? కాబట్టి దాన్ని మనం ఖచ్చితంగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ఇరాన్ మీద ఇజ్రాయెల్ అమెరికా చేస్తున్నటువంటి యుద్ధంలో మరొక ముఖ్యమైనటువంటి కోణం ఏంటంటే, అక్కడ నియంతగా ఉన్నాడా దేశాధినేత, అక్కడ మానవ హక్కులు ప్రమాదంలో ఉన్నాయా, ప్రజల ప్రమాదంలో ఉన్నారా అనేటువంటి సమస్య కాదు. ఇవాళ దానికి మద్దతుగా ఇరాన్ మీద యుద్ధం చేయడం కరెక్టే అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారు. కానీ అక్కడ ప్రజలు దానికి తెలుసుకునేటువంటి అవకాశం ఉంది, అక్కడ ప్రజలు దాన్ని మాట్లాడాలి. ఒక దేశంలో ఉండేటువంటి అంతర్గత విషయాల్లో దురాక్రమణ పూరితంగా జోక్యం చేసుకున్నటువంటి ఆ హక్కు గానీ అమెరికాకు లేదు. కానీ ఎందుకు జరుగుతుంది? ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ సాగిస్తున్నటువంటి యుద్ధానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, అక్కడ నియంతగా ఉన్నటువంటి దేశాధ్యక్షుడి పాలన కాదు. ఇరాన్ లో ముఖ్యమైనటువంటి ఆయిల్ అక్కడ ఉన్నది, ఆ ఆయిల్ మీద అమెరికా ఆధిపత్యం కావాలి. ఎందుకని? అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించి గట్టిగా నిలబడుతున్న దాంట్లో ఆ దేశాలలో ఇరాన్ దేశం ప్రధానంగా ఉన్నది. గల్ఫ్ దేశాలు, పశ్చిమాసియా దేశాలలో అమెరికా సామ్రాజ్యవాదాన్ని గట్టిగా వ్యతిరేకించే దాంట్లో, అమెరికా సామ్రాజ్యవాదం యొక్క దుర్మార్గాలకు వ్యతిరేకంగా నిలబడి మాట్లాడటంలో, అదేవిధంగా తన దేశంలో ఉన్నటువంటి ఆయిల్ నిలవలని ఆ దేశ ప్రయోజనాలకు వాడుకునే విషయంలో కానీ, లేదంటే ఇతర అనేక ప్రపంచ దేశాలకు, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు ఆయిల్ సరఫరాలో ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఇరాన్ అత్యంత ప్రముఖంగా ఉన్నది. కాబట్టి ఆ ఇరాన్ మీద, ఆయిల్ మీద ఆధిపత్యం కావాలి అమెరికాకు. అందుకనే ఒకవేళ నిజంగానే అణ్వాయుధాలే ఉన్నాయనేది కరెక్ట్ అయితే
అణ్వాయుధాలున్నా మరొకటి ఉన్నా ఇంకొకటి ఉన్నా నువ్వు జోక్యం చేసుకునేటువంటి నైతిక అర్హత అమెరికాకు లేదు. మరి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో అణ్వాయుధాలు ఉన్నాయి. భారతదేశానికి అత్యంత శత్రు దేశం పాకిస్తాన్, కానీ పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, ఇతర మరికొన్ని దేశాలు అణ్వాయుధాలు ఉన్నాయి. అంటే అమెరికా చెప్పేది ఎట్టుందంటే, ఉంటే గింటే ఆయుధాలు నా దగ్గర ఉండాలి, ఆధిపత్యం నా దగ్గర ఉండాలి, ప్రపంచం మీద నాదే పెత్తనం చెలాయించాలి, ప్రపంచ దేశాలన్నీ నేను చెప్పినట్టే వినాలి, నా మాటే వినాలని చెప్పేసి ఏకపక్షంగా అమెరికా మాట్లాడుతుంది. ఒకవేళ అణ్వాయుధాలు ఉన్నాయనే పేరుతోటి గనక నువ్వు దాడి చేయాల్సి వచ్చినా నీకు ఆ నైతిక అర్హత లేదు. ఇవాళ అణ్వాయుధాలు ఉన్న దేశాల మీద మరి దాడులు చేయాలి కదా, ఎందుకు చేయటం లేదు? అంటే అమెరికాని వ్యతిరేకించే దాంట్లో, అమెరికా సామ్రాజ్యవాదానికి నికరంగా నిలబడి మాట్లాడుతున్న దాంట్లో ప్రపంచవ్యాప్తంగా అనేక చైనా లాంటి, రష్యా లాంటి, భారత్ లాంటి దేశాలకు ఆయిల్ సరఫరా చేస్తూ ఉన్నటువంటి దేశం ఇరాన్. ఇరాన్ ని ఏదో రకంగా చేజిక్కించుకోవాలి, ఇరాన్ లో తప్పుడు వాతావరణం సృష్టించాలి, ఇరాన్ దేశ ప్రజలకు వ్యతిరేకంగా ఉందని చెప్పేసి ఒక తప్పుడు వాదాన్ని ప్రచారం చేయాలి. అందుకని ఆ రకంగా అమెరికా ఇరాన్ మీద తన ఆధిపత్యాన్ని నిలుపుకునే దానికోసం, ఇరాన్ని ఆక్రమించుకునే దానికోసం ఇజ్రాయెల్ని రెచ్చగొట్టి ఇజ్రాయెల్ మద్దతు తీసుకుని ఇవాళ దాని మీద దాడి చేస్తా ఉంది. ఇవాళ మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, అణ్వాయుధాలే ప్రమాదం అయితే ఒకవేళ ఇరాన్ ప్రజల మీద అమెరికాకి ఏదో ప్రేమ ఉన్నట్టుగా, ఇరాన్ ప్రజలని అమెరికా కాపాడే దేశం అయినట్టుగా పెద్ద ఎత్తున పోజు పెడతా ఉంది. అమెరికా సామ్రాజ్యవాదం యొక్క దురాక్రమణ పూరితమైనటువంటి వాదానికి భారతదేశం మద్దతిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సంఘ పరివార శక్తులు, బీజేపీ నాయకులు దాన్ని మద్దతిస్తూ ఉన్నారు. కానీ ఇవాళ వాస్తవంగా మనం చర్చించాల్సింది ఏంటి, అమెరికా యొక్క దుర్మార్గాలని, అమెరికా ఏకఛత్రాధిపత్యాన్ని ఖచ్చితంగా భారతదేశం వ్యతిరేకించాలి. ఇరాన్ ప్రజలకు నష్టం జరుగుతూ ఉంటే, దేశాధ్యక్షుడు అక్కడ మరణిస్తే, అత్యంత దుర్మార్గంగా అమెరికా చంపేస్తే, అక్కడ స్కూల్ పిల్లల మీద బాంబులేసి చంపుతా ఉంటే, ప్రజలని చిత్రహింసలు పాలు చేస్తూ ఉంటే, ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ ఉంటే, భవనాలు ధ్వంసం అవుతూ ఉంటే, దాని మీద మాట్లాడే నరేంద్ర మోడీ భారత ప్రధానమంత్రిగా విశ్వగురువు అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నటువంటి నాయకుడు ఇరాన్ మీద దాడి జరిగితే ఎందుకు మాట్లాడటం లేదు? ఇవాళ పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుందని చెప్పేసి కార్యాలయానికి వెళ్ళి విదేశాంగ శాఖ అధికారులు వెళ్ళి అక్కడేదో సంతాపం ప్రకటించి వచ్చారు తప్ప నరేంద్ర మోడీ ఆ విషయంలో మాట్లాడాలి కదా, మాట్లాడటం లేదు. అంటే అమెరికాకి మద్దతుగా, ఇజ్రాయెల్కి మద్దతుగా ఇవాళ నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఉన్నాడు. దాంతోపాటు అణ్వాయుధాలు ప్రమాదం ఉంది కాబట్టి నేను ఆ దేశాన్ని కాపాడుతున్నానని చెప్పేసి మాట్లాడుతున్న అమెరికా అధ్యక్షుడు ప్రపంచంలో పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్పారు? పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఒక విదేశాంగ శాఖ మంత్రి అమెరికా గడ్డ మీదకి వెళ్ళి, మా దగ్గర ఉన్నటువంటి అణ్వాయుధాలతోటి మేము సగం ప్రపంచాన్ని నాశనం చేయగలం అని చెప్పేసి అక్కడ ప్రకటించాడు కదా. పాకిస్తాన్ మీద ఎందుకు యుద్ధం చేయటం లేదు? అణ్వాయుధాలు ఉన్నటువంటి ఇతర దేశాలు కూడా ఉన్నాయి కదా, ఆ దేశాల మీద ఎందుకు యుద్ధాలు చేయటం లేదు? కానీ ఉంటే గింటే ఆయుధాలు మా దగ్గర ఉండాలి, లేదంటే ఆయుధాలని మా దగ్గరే ఉంటాయి, మేము ఆయుధాలతోటి ప్రపంచాన్ని ఆక్రమించుకుంటాం అంటే ఇదేం నీతి? ఒక దేశం దగ్గర ఆయుధాలు ఉంటాయా, ఉండవా, ఉండాలా అనేది ఆ దేశాల అంతర్గత సమస్యది. కానీ ఆయుధాల సాకుతోటి, అణ్వాయుధాలు ఉన్నాయనే పేరుతోటి నేను యుద్ధాలు చేస్తా, ఆక్రమించుకుంటా, దేశాలను నాశనం చేస్తా అంటే ఇది కుదరదు. అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రపంచం అంతా మాట్లాడుతూ ఉంది. భారతదేశం కూడా, ఇక్కడున్న ప్రజలు కూడా అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది.